అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఈ అల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండి. ఈగ లాభం లేదు, నేనే పైకి పోతా. ఇంత చిన్న వయసులో అంత తొందర ఎందుకు? అయినా నీకు అంత కష్టం ఏమొచ్చింది? నేను లేనా? నీ ముఖం, నేను చెప్పేది స్వర్గానికి పోయి ఇంద్రునికి కంప్లైంట్ పెడతా అని. ఏమని? వానదేవునికి నువ్వు వేస్తున్న షిఫ్ట్ లేంది, ఆయన వేస్తున్న డ్యూటీ ఏందని. డ్యూటీ వేసిన వరకు ఆయన బాధ్యత. ఎట్లా పని చేస్తున్నాడా ఆయన చూడొస్తున్నాడా? అందుకే వానదేవుని పనితీరు అస్సలు మంచిగా లేదు. కొన్ని చోట్ల ముఖం కూడా చూపెడతలేడు. కొన్ని జాగాల్లో పంచు కొట్టి పోతుండు. ఇంకా కొన్ని జాగాలను మాత్రం అద్దంటే ఆన్నే ఉంటుండని ఉన్నయి లేని అన్ని ఎక్కిచ్చి చెప్తా. ఏం చెప్పుడో ఏమో గాని వానదేవుడు మేలుకునే వరకు పుణ్యకాలం కాస్త గడిచిపోతది. పుణ్యకాలం కాదు, వానకాలం. ఆగదే చలికాలంలో పడతాడా ఎట్లా? అప్పుడు ఏం చెయ్యాలి? నువ్వేం చెయ్యొద్దు. అగో వాళ్ళేదో పూజలు చేస్తున్నారు, మొక్కుకుందాంప మనం కూడా. అబ్బా, ఖచ్చితంగా వీళ్ళ మొక్కులకు వానదేవుడు పడిపోతాడనిపిస్తున్నది. ఎంత మంచిగా భజనలు చేసుకుంటా వరుణదేవుని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇంతకు గిట్లా చేయమని వీళ్ళకి ఎవరు చెప్పిండ్రు అని అనుకుంటున్నారా? వీళ్ళ తాత ముత్తాతలు ప్రతి ఏట గిట్ల వేస్తే వానలకు లోటుండదు, పాడి పంటలకు కొదువుండదని ఊరోళ్ళ నమ్మిక. అసలే ఏడు ఎల్నీనో చేయబట్టి మొగులంతా మబ్బులుంటున్నాయే తప్ప వానలు మాత్రం కొడతలేవు. అందుకే మైబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామస్తులు ఈ పూజలకు పూనుకున్నారు. ఊర్లే అంజన్నకు 21 రోజులు భజనలు చేసి వరదపాసం వండుకొని ఊరేగింపుగా పోయి బండ మీద పోసి మోకాల మీద కూసొని జాగిలాల లెక్క మొత్తుకుంటా పొగలు గక్కుతున్న పాశం నాలుకతోటి నాకుతారన్నట్టు. అంత వేడి పాశాన్ని ఏ మాత్రం భయపడకుండా తింటారు. ఇట్లా వేస్తేనే ఆ వానదేవుని మనసు గరుగుతది. ఊరి మీద ఆయన కరుణ పడుతుందని వాళ్ళ పూర్వీకులకెళ్ళి ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. మరి ఇలా మొక్కులు ఫలించి వానలు ఈ నెల రోజులన్నా విస్తారంగా పడితే ఈ ఏటికి గండం గట్టెక్కుతది. రాఖీ పండుగ వస్తున్నది కదా, కవితక్క రామన్నకు రాఖీ కడతాదంటావా? మంది ముచ్చట్లు చెప్పమంటే మా ముందట ఉంటావు. అయ్యో, ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదురా, చాలా మంది గుసగుస పెడుతున్న ప్రశ్ననే. పోయినేడు అందుబాటులో లేడానే కదా, ఇక మరి ఏడెట్లుంటదో ఎవరి షెడ్యూల్ వాళ్ళకు ఉంటది కదా. అయ్యో, నువ్వు నేను రాఖీ కట్టినా కట్టకున్నా ఎవరు పట్టించుకోరు. పేరు వినాలు అన్నప్పుడు చెవులు కొరుక్కుంటారు కదా. రాఖీ కడుతుందో లేదో తెలియదు గాని తాళైతే కట్టింది. ఏం మాట్లాడుతున్నావురా? ఏ వార్త చూడు అన్నిటికీ ఆశ్చర్యమే నీకు. తెలంగాణకు అమ్మనైతనని చెప్పిన కవితక్క ఇవాళ ఇంటి ఆడబిడ్డ స్థానంలో తాళి కట్టింది. మళ్ళా ఇది వాళ్ళ చుట్టాల పెళ్లి అనుకునేరు. కార్యకర్త బిడ్డ పెళ్లి. అక్క పురుడు కోసిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాలప్రసాద్ బిడ్డ పెళ్లికి పోతే అక్కడనే ఆడబిడ్డని వేసి బిడ్డ మెడలు తాళి కట్టమన్నాడట. అంతే, అక్క ఏ మాత్రం ఆలోచించకుండా పిల్ల మెడల ఆడపిల్ల స్థానంలో 3 ముళ్ళేసింది. మామూలుగా పెళ్లిళ్లకు పోయి పూల బొకేలు ఇచ్చి దండం పెట్టి ఫోటోలు దిగుడు కామనే. ఇట్లా తాళిగట్టి ఇంత పెద్ద బాధ్యత తీసుకునే వరకు వీడియో పొట్టు సైంటిస్ట్ అయిపోవాలనే చూస్తుంటారు. నువ్వు కూడా కనిపెట్టాలనుకుంటున్నావా? చెప్పు. అదొకటే తక్కువ ఉన్నది. ఎందుకురా కారం తిన్న కాకి లెక్క కయ్యమంటున్నావు? అరే, ఇది కలికాలమా కల్తీ కాలమా? ఓ, అదాని ఫ్రస్ట్రేషన్. మళ్ళేదన్నా కల్తీ చేసిర్రా? చెప్తే నువ్వు వాంతికి వేసుకుంటావేమో. వద్దుతి, రిస్క్. వార్తలు చదవాలి మళ్ళా. సీదా చూద్దాంపా. కొంగ అయితే మూతికి అడ్డం పెట్టుకో, ఎందుకైనా మంచిది. పోతారర్రై, నాశనమైపోతారు. పశువుల కొవ్వుతోటి నూనె తీసి ఎవల పానాల మీదకి తెద్దామని అనుకుంటున్నారా? ఖమ్మం జిల్లా వెంకటాపురం కాడ ఈ బడవేగాళ్లు పశువుల బొక్కలు కొవ్వుతోటి నూనె తయారు చేసి వంట నూనె అని చెప్పి ఊర్ల పొంటి మారుబారాలకు అమ్ముతున్నారట. ఇక తెలిసి తెలియనోళ్ళు అగ్గో 4 రూపాయలు తక్కువ అంటే కొంటారు. పాపం వాళ్ళకేం తెలుసు వీళ్ళెట్లా తయారు చేసిండ్రు ఏం కథ అనేది. ఇక వీళ్ళ మీద కన్నేసిన ఊరోళ్లు గుర్తుపట్టి పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. వచ్చి చూస్తే నిజమే అని తేలింది. అగో, ఆల్రెడీ భగోని గిన్నె పొయ్యి మీద పెట్టే ఉన్నది. తీసిన నూనె డబ్బాలు పక్క పొంటే ఉన్నాయి. ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? ఇద్దరిని అరెస్ట్ చేసి పట్టుకొని పోయిండ్రు. ప్రతోడు ఏదో ఒకటి కనిపెట్టాలి. తక్కువ ధరకు అమ్మి అలా పబ్బం గడుపుకునేందుకు ప్రజల పానాల మీదకి తెస్తున్నారు. గజ దొంగల వార్తల కన్నా ఈ కల్తీ వార్తలు కూడా శాన్నే మోపైతున్నాయి. వాళ్ళు సొమ్ములు దోసుకపోతే వీళ్ళు ఏకంగా పానాల మీదకే తెస్తారు.
ఈళ్ళేం తక్కువ దొంగలు కాదు, వాళ్ళకన్నా ప్రమాదకారులు. నాకు తెలియక అడుగుతున్నా, బండిని అడిగేటందుకు ఎన్ని నీళ్లు కావాలరా? బకెట్ నీళ్ళైతే చాలు, 4 మగ్గులు ముంగట 4 మగ్గులు వెనుక కొట్టినామంటే చాలా అయిపోయాయి. ఇక మరి కారుని అడిగేటందుకైతే ఇంకో 4 బకెట్లు ఎక్కువైతే సరిపోతాయి కదా? సరిపోతాయి, కానీ ఇది వానకాలం కాబట్టి బురద జయంగా ఓ డ్రమ్ము నీళ్లు కావాల్సి వస్తాయి అనుకో. మరి గీలేంద్రా ఏకంగా ఫైర్ ఇంజన్ పిలిపిచ్చిర్రు? ఇంటికాడేమన్నా అగ్ని ప్రమాదం జరిగిందేమో. లేదురా, కారును అడిగించేటందుకే. అవునా, కార్ వాషింగ్ కోసం ఫైర్ ఇంజన్ వచ్చిందా? చూడుపో కావాలంటే. వామ్మో వామ్మో, మున్సిపాలిటీ నీళ్లతోటి బండ్లను కడిగితేనే వేలకు వేలు ఫైన్లు కొడుతుంటారు వాటర్ బోర్డు ఆఫీసర్లు. అసొంటిది గీలేంది గింత భయం లేకుండా ఏకంగా ఫైర్ ఇంజన్ ముంగళ పెట్టుకొని కారును క్లీనింగ్ చేస్తున్నారంటే ఎంత ధైర్యం అని అనుకుంటున్నారు కదా. మరి ప్రజాప్రతినిధులంటే ఆ మాత్రం ధైర్యం ఉండదా? ప్రజల కోసం వాళ్ళు సేవలు చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం గీ మాత్రం పని చేయలేరా ఆఫీసర్లు? మధ్యప్రదేశ్ సింగరౌలి ఎమ్మెల్యే రామ్ నివాస్ షా కారును ఫైర్ ఇంజన్ తోటి కడిగిన వీడియోలు ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నాయి. और गाड़ी ये लोग महापौर और अध्यक्ष के कमरे के बीच में रखते हैं, इधर ही रहते हैं। तो बताया जाता है कि वो टंकी के पानी में पंप खराब होने से भर रही नहीं रही थी, और दूसरा कोई वाटर टैंक आया तो ऊपर छत पे चढ़ा नहीं सकता। फायर ब्रिगेड इसी निमित्त उनका इधर आया था। ड्राइवर की दोस्ती होती है, पत्ता लगा दिया होगा, ऐसे ही है, बहुत बड़ी बात। ఇదేంది సార్ గిట్ల చేసిర్రు అని అంటే, దీంట్లో నాకేం సంబంధం లేదు. అయినా నేను కారు దిగినాక సప్పుడు చేయక ఇంట్లోకి పోయినా, అప్పటికే అక్కడ ఫైర్ ఇంజన్ ఉన్నది. అయితే డ్రైవర్లు ఇద్దరు స్నేహితులు కాబట్టి ఆ చనువుతోటి కారు మీద నీళ్లు చల్లమని అన్నాడు కావచ్చు. దీంట్లో పెద్ద మ్యాటర్ ఏం లేదని ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్ తోటి అల్కగా కొట్టి పారేసిండు ఎమ్మెల్యే గారు. అంతేలే సార్, కామన్ మ్యాన్ చేస్తే ఇష్యూ పెద్దగా చేస్తారు కానీ పొలిటికల్ లీడర్లు అయితే మాత్రం అసలు అది సమస్య కిందనే లెక్క చేయరని అనబట్టిరు ఈ వార్త చూస్తున్న జనాలు. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టమన్న సామెత తెలుసారా? ఎందుకు తెలియదు, ప్రస్తుతం నా పరిస్థితి గట్లనే ఉన్నది కదా నీతోటి. అసలు నా వాల్యూ నీకు ఇప్పుడు తెలియదు, సర్పంచ్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టినప్పుడు తెలుస్తది. అమ్మా, ఎమ్మెల్యేలు పార్లమెంట్ లకు పోరు, అసెంబ్లీకి పోతారు. ఓ, ఇప్పుడు అలా మార్చారా? నిన్ను మార్చాలి అసలు. అయినా నేననేదాన్ని లేకపోతే నువ్వనే నీకు వాల్యూనే లేదు, అది తెలుసుకో ఫస్ట్. నా బతుకు ఆర్టీసీ కండక్టర్ల కన్నా అధ్వానంగా ఉన్నది. ఇప్పుడు వాళ్ళకేమైంది? వాళ్ళ బాధ చెప్తున్నాడు. దేవపూర్ నుంచి వస్తున్నాం. మా బస్సులో దాదాపు 80 మంది దాకా ఉంటారు. మొత్తం లేడీసే ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ఏమో డబ్బులే అని కండక్టర్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి. అమ్మా, మొగలు ఉంటే చేయలేకుండా ఉన్నారా? మొగలు ఎవరన్నా ఒక్కని 80 మందిలో నువ్వు కూడా తాత ఆయన మొగాడే. ఈ ఇద్దరు మొగోళ్ళు 80 మంది కండక్టర్లకు వేధింపులకు గురేసి నగదు డబ్బులు తెమ్మంటే ఎక్కడి చేస్తారు చెప్పండి. ఈ మహిళలకు పెట్టింది గవర్నమెంట్, మహిళలకు పెట్టింది బస్సు. ఆ కండక్టర్ నిజాయితీగా నౌకరీ చేస్తుండ్రు, కానీ కండక్టర్ ని వేధింపులకు గురి చేస్తుండ్రు. ఆఫీసర్లు కొంచెం అర్థం చేసుకొని కండక్టర్ కి ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇచ్చిందే పని చేస్తున్నాం మేము. ఇట్లు మీ శ్రేణి తిరుపతి. అయ్యో, ఏం కష్టం వచ్చిందులా కండక్టర్ అన్నకు. పొద్దున లేస్తే ఎంతో మంది పైకి రావాలని కోరుకునే నీకు బ్యాగుల గలగలతోటి, చేతి నిండా పైసలతోటి ఏటీఎం లెక్కుండే నీకు ఎంత కష్టం వచ్చింది. మహాలక్ష్మి అని పథకానికి పేరు పెట్టిండ్రు గాని ఏ ఆర్టీసీ బస్సు చూసినా, ఏ బస్ స్టాండ్ చూసినా ఆడబిడ్డలతోని కలకలలాడుతున్నాయి. ఒక్క బస్సులో 80 మంది ఆడోళ్లుంటే అందులో 2 మొగోళ్ళున్నారు. ఇక నా సంచెట్ల నిండాలే, ఇక అధికారులు నన్ను పైకం దేవాలనంటే ఏం దేవాలే అని మొరబెట్టుకుంటున్నాడు. ఆడోళ్ళేమో బస్సులు తప్ప వేరే దారి చూస్తలేరు, మొగోళ్ళేమో ఆడోళ్లతోటి లొల్లేంది, ఊకే బండి మీద పోయింది నయం, లేకుంటే ఆటోలకు పోయింది నయం అని టికెట్ కొని పంచాయతీలు కొనుక్కోవడం అవసరమా అని ఆర్టీసీ బస్సులు ఎక్కడే బంద్ పెడుతున్నట్టున్నారు. ఇక కండక్టర్లకు వసూలు లేక ఆర్టీసీ ఆందానికి గండి పడుతున్నదట. టికెట్ కొనేటోళ్ళు లేంది మేం మాత్రం ఏడికెళ్లి దేవాలే అని బాధపడుతున్న ఈ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ల వీడియో వైరల్ అవుతున్నది. పని చేస్తున్నాం, ఫలితం శూన్యం ఉంది, ఇక మేమేం చేయాలి, డబ్బుల కోసం మమ్మల్ని వేధించకుండ్రి అని అధికారులను సాక్ష్యాధారాలతోటి సహా వేడుకుంటున్నారు. అబ్బా, పట్నంలో ట్రాఫిక్ కష్టాలు మరీ ఎక్కువైనాయిరా. అయితే పల్లెల్నే బతకపోయినావు? పల్లెల్లో ప్రశాంతంగానే బతకొచ్చు కాదనిలేం, కానీ సవలతులు చక్కగా ఉండయి కదా. ఓహో, ఆర్డర్లు పెట్టుకొని తినేందుకు వీలు కాదనా? అది కాదురా ప్రాబ్లం. పల్లెలకు కూడా మంచి రోడ్లు వచ్చినాయి, రవాణా కోసం పల్లె వెలుగు బస్సులు వచ్చినాయి, ప్రజా వైద్యానికి ప్రైమరీ హెల్త్ సెంటర్లు, పిల్లగాళ్ళ చదువుకునేందుకు ప్రైమరీ బళ్ళు, ఇంకేం కావాలి? ఇవి అన్ని జాగాలలో ఉన్నాయా చెప్పు? అంటే ఇప్పటికీ కొన్ని తండాలు గిరిజన గ్రామాలైతే అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటున్నాయి తెలుసా. అవిటిని కూడా పంచాయతీలుగా
మార్చి డెవలప్ చేస్తున్నారు కదా సర్కార్ వాళ్ళు. మరెందుకురా పాపం మన్యం బిడ్డలు ఇప్పటికే అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇగో చూసి రానుల్లగిళ్ళ కష్టాల్ని. ఊరికి రోడ్లు చక్కగా లేకపోయే వరకు ఎన్ని అవస్థలు పడుతున్నారో. మోకాల పొంటి నీళ్ళల్లా ఎక్కడ ఏముంటుందో తెలియదు, అల్ల ఏ పురుగు బూసి కుడుతుందో తెలియదు. ఒక ప్రాణాన్ని కాపాడాలంటే ఇంకో ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రయాణం సాగించాల్సిందే పాపం. జ్వరం వచ్చిన కొడుకును 5 కిలోమీటర్లు భుజాన్ని ఎత్తుకొని వాగులు వంకలు దాటి దావకనకు తీసుకుపోయాడు కన్న తండ్రి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో ఉన్న ఆదివాసుల బతుకు పోరాటం గిట్లుంటే అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలున్న అడవిబిడ్డల పరిస్థితి చూడుర్రి. భీమనగొందు నుంచి చొరపల్లికి పోయే ప్రధాన రహదారికి ఇది. మొత్తం వానలతోటి బురదమయంగా మారిపోయింది. ఇక రాకపోకలకు మస్తుగా తిప్పలు పడుతున్నారు అక్కడ జనాలు. ఇగో గిట్లా బండ్లు దిగబడ్డాయి అంటే చాలు అంతే సంగతులు. మా కష్టం దేవునికి ముట్టయిపోవాల్సిందే అని బాధపడుతున్నారు. ఇవల్లా ఎల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళగలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.